దినాలలో ఆ దేశం యొక్క దుస్థితిని గుర్తించిన దేవుడు ఆ దేశ ప్రజలతో పరిపరి విధాలుగా ముచ్చటించిన మాట్లాడిన ప్రజలు దేవుని యొక్క మాట పక్కన పెట్టి తమ ఇష్టం వచ్చినట్లుగా బ్రతుకుతున్నటువంటి దినాలలో దేవుడు వారిని ఎంతగానో కనికరించి తన ఎదుట ఒక క్రమమైనటువంటి మార్గమందు తన ప్రజలను ఉంచుకోవాలని ఆశించి తన దాసునితో మాట్లాడు అనేక విషయాలను దేవుడు తెలియజేస్తూ వచ్చిన ప్రజలు దేవుని మాట కంటే ఈ లోక సంబంధమైనటువంటి విషయాలపై బహుగా మనసుంచి దేవుని దూరమైపోయి జీవిస్తుండగా ఆ దేశము భయంకరమైన క్లిష్ట పరిస్థితి ఎదుర్కొని ఆ దేశము క్షామము చేత నిండి ఉన్నటువంటి దినాలవి. అలాంటి దినాలలో దేవుడు విసర్జింప అంగీకరించక, అంటే ఆ ప్రజలను ఆ ప్రాంతంలో తృణీకరించడానికి దేవుడు మనసు ఒప్పక తన దాసుని ద్వారా ఆ దేశంలో ఎందుకు ఈ విధమైనటువంటి కరువు ప్రారంభించిందో దాన్ని గుర్తించిన దేవుడు తన దాసుని ద్వారా ఒక దినాన స్వయంవరం ప్రకటింపజేసి, అనగా పోటీని ఏర్పాటు చేసి పందెం పెట్టి ఆ పందెంలో పాడైపోయిన సర్వ సమాజాన్ని పోగు చేసి, పాడైపోయిన పతనమైపోయిన సర్వ సమాజాన్ని పోగు చేసి ఆ సర్వ సమాజం ఎదుట తన దాసునితో మాట్లాడుతున్నాడు. అయ్యా, ఎంతకాలం ఈ విధంగా బ్రతుకుతారు? ఎంతకాలం ఈ విధంగా దేవుని దృష్టికి నేరస్తులుగా జీవిస్తారు? మీరు జీవించుచున్న మీ అపవిత్రపు ప్రవర్తనల వలన దేశం క్షామముతో నిండి ఉన్నది. ఇప్పుడైనా కొంచెం మనస్సుంచి ఆలోచించండి. హలో, మీతో నేను మాట్లాడేది అంటూ ప్రజలందరితో ఆ దినాన తన దాసులు మాట్లాడుతుండగా ప్రజలు, మరి ఏం చేయమంటావయ్యా చెప్పండి అంటే, అప్పుడు తన దేవుడు అంటాడు తన దాసులతో, ఏం లేదు, ఏ పర్వతం మీద చూసినా, ఏ చెట్టు కింద చూసినా, ఎక్కడ చూసినా మీ ఇష్టానుసారాన్ని విగ్రహాలు పెట్టుకొని దుఃఖపరుస్తూ వస్తున్నారు. దేవునికి వ్యతిరేకంగా జీవిస్తూ వస్తున్నారు. అయితే నిజంగా మీరు అనుకున్నట్లుగా మీరు సేవిస్తున్న నిజమైన దేవుడైతే, నేను సేవిస్తున్న నిజమైన దేవుడైతే మన ఇద్దరి ముందు ఒక పందాన్ని ఏర్పరచుకుందాము. దాంట్లో మీరు సేవించే దేవుడు నిజమైన దేవుడైతే నిరూపించబడాలి, అలాగే నేను సేవించిన నిజమైన దేవుడైతే నిరూపించబడతాను. ఎందుకు ఈ విధంగా ఎల్లకాలం ప్రజలు ప్రపంచేత బ్రతకాలి అని ప్రజలందరినీ పిలిపించి ఆ పర్వతం మీద అందరితో మాట్లాడుతుండగా అందరూ ఒప్పుకుంటారు. మొత్తం మీద దేవుని యొక్క మాత్రమైన కృప చేత ప్రజలందరూ కళ్ళ ఎదుట ప్రజలందరూ చూస్తూ ఉండగా వాళ్ళు చేస్తున్న ఆయా ప్రతిమలో లేదా ఆయా దేవతలో దేవుళ్ళు కారు అని నిరూపించబడిందండి. దేవుళ్ళకి చప్పట్లు కొట్టలేండి. దేవుళ్ళు కారు అని నిరూపించబడింది. మరి వాళ్ళందరూ దేవుళ్ళు కారు నిరూపించబడ్డప్పుడు మరి నీ దేవుడు నిజంగా దేవుడైతే నువ్వు నీ దేవుని సన్నిధిని ప్రార్థన చేయి అనగా అప్పుడు ఆ దాసుడు ప్రార్థన చేస్తాడు. దేవుని మహత్తరమైన కృప అక్కడ కుమ్మరించబడి అనేకులు కళ్ళు ఎదుట నిజంగా ఇశ్రాయేలు దేవుడే నిజ దేవుడు. చేతులెత్తి హల్లెలూయా చెప్తామా? ఇంకనగా ఇశ్రాయేలు ఆరాధించుతున్న దేవుడే నిజ దేవుడు అని ప్రకటించబడింది. అంతేకాదండి, ప్రకటించబడి ప్రజలందరి ఎదుట ఆయా దేవతల వైపు తిప్పిన, ఆయా దేవతల వైపు నడిపించిన ఆ ప్రవక్తలందరినీ
లేదా ఆ పూజారులందరినీ ఒక్కడ కూడా తప్పించుకొని పోవద్దు అని ప్రజలందరి ఎదుట ఆ దేవుని యొక్క దాసుడు ప్రకటన తెలియచేయగా ఒక్కడిని కూడా తప్పించుకోపోనివ్వకుండా మొత్తాన్ని చంపేపించేసి ఇశ్రాయేలు దేవుని నామానికి శుద్ధీకరణ జరుగులాగున ఆ దినాన ఇశ్రాయేలు కన్నుని ఎదుట, ఇశ్రాయేలు ప్రజలకు అందరి కన్నుని ఎదుట దేవుని యొక్క ప్రణాళిక స్పష్టంగా జరిగించబడలాగున గొప్ప కార్యం చేసి నేను దేవుడిని నిరూపించుకుంటాడు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఇంత కార్యాన్ని ఇశ్రాయేలు ప్రజలు కళ్ళారా చూసి తన్మయమైపోయి నిజంగా మనం చేస్తున్న దేవుడే నిజమైన దేవుడురా, మనం ఎంత పొరపాటు పడిపోయాం, మనం ఎంత పొరపడ్డాం, ఎంత దేవునికి దుఃఖం కలిగించాం అనుకున్నట్లుగా ప్రజలందరూ ఆ దినాన్ని సంతోషించి ఎవరి మార్గం వెళ్ళిపోతారు. ఈ వార్త ఆ దేశాన్ని పరిపాలిస్తున్న రాజుగారి యొక్క భార్య చెవినబడిందంట. ఆమె ఏర్పాటు చేసిన ఆ విగ్రహాలకు సంబంధించిన ఆ 400 మంది ప్రవక్తలందరూ చంపబడిన ఆ వార్త ఆ దేశాన్ని పరిపాలిస్తున్న రాజుగారి భార్య చెవిన పడిందంట. చెవిన పడితే ఆమె మాట అంటుందంట, ఇదో 400 మంది ప్రవక్తలను చంపించిన వాడు రేపటికి బతుకూడదు. ఏంటంట, కొంచెం మైండ్ ఇక్కడే పెట్టి ఆలోచించు వినండి. ఆమె 400 బయలు ప్రవక్తలను చంపించేటువంటి ఆ ప్రవక్త రేపటికి బతుకుతూ అని ఆమె ఎప్పుడు మాట నీతో నిరుత్సాహపడ్డాడు. గమనించండి, నిరుత్సాహపడి వెళ్ళిపోయి ఒక దినం ప్రయాణం అంత దూరం వెళ్ళి ఒక చెట్టు కింద కూర్చొని ప్రార్థన చేస్తే, చదవండి రాజుల 1 గ్రంథము 19వ అధ్యాయము ప్రార్థన చేసి మాట చదువు. కాబట్టి అతడు సమాచారం తెలుసుకొని ఏ సమాచారం అండి? మంచి సమాచారమా? ఏ సమాచారం? తర్వాత చదివిస్తాను. ఏ సమాచారం తెలుసుకొని లేచి తన ప్రాణమును కాపాడుకొనుటకై పోయి యూదా సంబంధమైన బెయేర్షెబాకు చేరి అచ్చట ఉండుమని తన దాసులతో చెప్పి తాను ఒక దిన ప్రయాణం అరణ్యములోనికి పోయి ఒక బదరీ వృక్షం కింద కూర్చుండి మరణాపేక్ష గలవాడై మరణ కోరిక గలవాడై యెహోవా నా పితరుల కంటే తను ప్రార్థన చేస్తా ఉన్నాడండి. దేవా, నా పితరుల కంటే నేను ఎక్కువ వాడను కాను. ఆలోచించండి, ఎక్కువ వాడా తక్కువ వాడండి? ఎక్కువ వాడా తక్కువ వాడా? ఎక్కువ వాడా తక్కువ వాడా? ఎక్కువ వాడే. కానీ ఆ సమయమందు తన హృదయంలో ఉన్న వేదన, తన హృదయంలో ఉన్న బాధ ఇంతగా దేవుని యొక్క కార్యాన్ని ఇశ్రాయేలు ప్రజల కన్నులకు కనపడులాగున దేవుడు ఉన్నాడు అని నిరూపించడానికి చేసి చూపించానే. ఒక్కడైనా అతను ఏం చేస్తే అతను చంపుతారండి అని ఆ రాణితో మాట్లాడకూడదా? అతను ఏం చేస్తే అతన్ని ప్రాణం తీయాలంటున్నావండి అని ఆమెతో మాట్లాడకూడదా? అతను ఏం చేస్తే అతను చావాలి అని ఆమెతో మాట్లాడచ్చు కదా? ప్రజలు ఆ దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి ఆ రాజుగారి యొక్క భార్యతో మాట్లాడవచ్చు కదా? ఎవరు కానీ సరే, నువ్వు ఎట్లా చంపుతావు
మేమున్నాం అతని పక్షమని. అతని పక్షమన్నా వచ్చారా? లే, రాణిగారితో మాట్లాడలేదు, అతని పక్షాన రాలేదు, ఎవరి దానో వెళ్ళిపోయారంట. గమనించండి, ఇశ్రాయేలు ప్రజల కన్నులు ఎదుట ఘనముగు కార్యము దేవుడు ఉన్నాడు అని దేవుడే తన దాసు నిలబెట్టి ఘనంగా చేతి చూపిస్తే ఎవరింటికో వెళ్ళిపోయారు. ఇప్పుడు తన దాసుడు ఒంటరిగా నిలబడిపోయినాడు, ఒంటరిగా నిలబడిపోయినాడు. అర్థం కాల. ఒకవైపు చంపుతామంటున్నారు, ప్రాణం కాపాడుకుందాం అనుకున్నాడు, ప్రాణం కాపాడుకుందాం అనుకుని వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోయి ఆలోచన చేశాడు, ఎక్కడికి వెళ్ళినా బ్రతికినా ఎందుకు ఇలాంటి బ్రతుకు, ఇంతగా ఈ ప్రజల కన్నులు ఎదుట ఈ విధముకు కార్యం చేసి చూపిస్తూ ఒక్కడైనా మాట్లాడలేదే, ఒక్కడైనా అలాంటప్పుడు ఇంకెందుకబ్బా ఈ బ్రతుకు అన్నంతగా నిరుత్సాహపడ్డాడు. ప్రియులారా, మన జీవితాల్లో మన కుటుంబాల్లో కూడా కొన్ని సందర్భాల్లో కొన్ని అనుకునే పరిస్థితుల్లో మనము విసుగు చెందుతాం, మనమును చాలాగా కృంగిపోతాం, మనమును చాలాగా బాధించబడతాం. ఏం బ్రతుకులే, ఏం సాధించేది ఉంది ఈ బ్రతుకునందు. చేసుకున్న భర్తే గౌరవంగా పిలవలేని, పలకరించలేని, ప్రేమను చూపించలేని, ఆప్యాయతను పంచలేని, కన్న బిడ్డలే మాట వినలేని, ఎదురాడుతున్నటువంటి ఈ జీవితంతో, ఈ బ్రతుకునందు ఇలాంటి జీవితం నాకెందుకు, లేదా చేసుకున్న భార్యే ఒకవైపు తన ఇష్టం నెరవేర్చుకుంటూ జీవిస్తుంటుండగా ఇలాంటి స్థితిలో నాకెందుకు ఈ బ్రతుకు, నేను ఎందుకు ఇలాంటి బ్రతుకు బ్రతకాలి, బ్రతికిన ఉపయోగం ఏంటి అన్నట్లుగా విసుగు చెందుతుంటా. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అదే ఈ పునరుద్ధరణత ప్రభు అంటాడు, నువ్వు చావటానికి వీల్లేదు. చప్పులు కొడతావా? కొట్టండి గట్టిగా. ఆమేన్. ఏలియా, మరణాపేక్షతో వచ్చావా? నీ పక్షమందు ఎవరు నిలబడినని బాధపడుతున్నావా? నీవు కాపాడుకుని ప్రయత్నం చేసావు, కానీ ఎవరు నీకు సపోర్ట్ ఇవ్వలేదని నిరుత్సాహపడ్డావా? కనీసం నీ భార్య కూడా సపోర్ట్ ఇవ్వలేదని, కనీసం నీ పిల్లలు కూడా నీ పక్షంలో లేకపోయారని, లేదా నీతో జీవితాంతం ఉంటానని మాటిచ్చి నీ భర్త లేదా నీ భార్య, నిన్ను కన్న తండ్రి ఒకవేళ నిన్ను దూరం చేశాడా? అనరాని మాటలు అంటున్నారా? లేనిపోయి నిన్ను నీపై మూట కట్టి పెడుతున్నారా? అదే పడుకో. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అంతటి సమస్యలో ఇశ్రాయేలు ప్రజలందరి కన్నులు ఎదుట నేను నీ పక్షమందుని కార్యం చేయరా? ఆమేన్, హల్లెలూయా. ఈ మాట వింటున్న ప్రియులారా, ఏలియాతో దేవుడు అంటున్నాడు, లేదు ఏలియా, నీవు మరణించుట నా సంకల్పం కాదు. ఆమేన్ అనండి గట్టిగా. పరిస్థితి ఎలాంటిదైనా, పరిస్థితి నిన్ను ఎంత కృంగదీసేది అయినా నీవు మరణించకూడదు. ఆమేన్. నీ మీద పడ్డ నింద ఎలాంటిదైనా, నీవు పడుచున్న ఇబ్బందులు ఎంత కృంగదీసేదే అయినా 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 నీ ప్రాణం కృంగకూడదు. ఆమేన్. నీ ప్రాణం కృంగిపోకూడదు. ఎందుకంటే నేను నీతో ఉన్నాను. ఆమేన్. ఇప్పుడు ఆ వచ్చిన చదవండి, 19 వచ్చాడు 7వ వాక్యం చదవండి. అయితే యెహోవా దూత అతడు చూచినంతలోనే అతని తల దగ్గర నిప్పుల మీద కాల్చబడిన అప్పమును నీళ్ళ బుడ్డి, అతడు లేచి భోజనము చేసి ఆ భోజనపు బలము చేత
40 రాత్రి మృగలు ప్రయాణం చేసి దేవుని పర్వతం అని పేరు పెట్టబడిన హోరేబునకు వచ్చి అచ్చట ఉన్న యొక్క గుహలో చేరి బస చేసెను. హల్లెలూయా. హల్లెలూయా. అతడు చనిపోవాలి అనుకొని చదువు. అతడు బదిరి వృక్షము కింద పరుండి నిద్రించుచుండగా ఒక దేవదూత వచ్చి అతన్ని ముట్టి నీవు లేచి భోజనము చేయమని చెప్పెను. అతడు చూచినంతలోనే అతని తల దగ్గర నిప్పుల మీద కాల్చబడిన అప్పమును నేల బుడ్డియు కనబడెను. చనిపోవాలి, నన్ను ఎవరు ఇంకా పలకరించరు, నా స్థితి యెహోవా నా పితరుల కంటే నేను ఎక్కువ వాడను కాను, ఇంత మట్టుకు చాలును, నా ప్రాణము తీసుకొనుమని ప్రార్థన చేశాను. ప్రాణం తీసుకయ్యా అని ప్రార్థన చేసి చెట్టు కింద పడుకొని నిద్రపోతా ఉన్నాడు. విసుగు చెందాడు. కొన్ని సందర్భాలలో మన మీదకి వచ్చేటువంటి కొన్ని మనకు అర్థం కాని అర్థమైన వాటిలో తప్పించుకోగలుగుతాం. ఎందుకంటే మనం మహా తెలియకల్లో కదా, మనకు అర్థమైతే దాన్ని తప్పించుకోగలుగుతాం. అర్థం కాని సమస్య వచ్చి మీద పడుతుంది. అర్థం కాని పరిస్థితి మనని వశపరచుకోవాల్సి వస్తుంది. హల్లెలూయా. అలాంటి స్థితిలో కావాలి దేవుని యొక్క సహాయం. ఆమేన్. నిరుత్సాహపరచబడకూడదు. అపవాది యొక్క ప్రయత్నం ఏంటంటే ఏదో ఒక విధంగా మనల్ని నిరుత్సాహపరచడమే వాని ఆలోచన. ఏదో ఒక విధంగా మనల్ని కల్లోలపరచడమే వాని యొక్క ప్రయత్నం. దైవజనుడైనటువంటి పౌలు కొరింథీ సంఘానికి రాస్తాడు, ఏదో ఒక విధంగా మిమ్ములను పరిశుద్ధతలో నుండి పరిపూర్ణతలో నుండి మిమ్మల్ని పక్కకు తొలగించి మిమ్మల్ని మోసం చెయ్యాలనే వాడు ప్రయత్నిస్తాడు. చదువుదాం ఆ మాట. కొరింథీలోకి రాసిన మొదటి పత్రిక కాదు 2వ పత్రిక 11వ అధ్యాయంలో 2వ వాక్యం చూడండి. 11 2వ పత్రిక 11 2వ వాక్యం. మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను, ఎందుకంటే పవిత్రురాలైన కన్యకనుగా ఎక్కడికి ఎవరికి ఒక్కడే పురుషునికి అనగా పరిశుద్ధులకు క్రీస్తుకు సమర్పించబడినని ప్రదానం చేసి తిని. కానీ సర్పం ఏం చేస్తుందంట? యుక్తి చేస్తుంది. ఏదో ఒక విధంగా యుక్తి చూపిస్తుంది. దేవుని యొక్క సంకల్పం మన జీవితంలో కొనసాగింపబడనివ్వకుండా ఏం ప్రార్థన చేస్తావు, నేను చేస్తున్నంత మాట నీకు జవాబు వచ్చిందా, ఏం విశ్వాసంతో కనిపెడతావు, ఏం విశ్వాసం, ఎందుకు ఈ విశ్వాసం, ఏం విశ్వాసం, ఏం పొందావు, విశ్వసించి దేవుని ఎదురు నుంచి ఏ బహుమానం తెచ్చుకున్నావు, ఏమైంది నీకు, ఏం ప్రార్థన, ఏం మందిరం, ఏం సహవాసం, ఊరిక అనవసరంగా అదిగో ఫ్యాన్ చూడు, అదిగో అగ్గి పెట్టి చూడు, అదిగో గ్యాస్ సిలిండర్ లేదా వగైరా ఏదో చూడు అన్నట్లుగా కుయుక్తితో మోసపూరితమైన ఆలోచన మనలో పుట్టిస్తూ వస్తుంది. చిన్న విషయాలకు మన మీద మనకి విరక్తి కలిగేలాగా చేస్తుంది. హల్లెలూయా. మన మీద మనకి ఇష్టం పుట్టేలాగా బ్రతుకు అనుకునేలాగా, మనమే మన ప్రాణాన్ని విసిగించుకునేలాగా అది సాతాను చేసే కుయుక్తి. ఆమేన్. అంత ఘనముఖ కార్యం చేశాడు ప్రజలందరి ఎదుట. కానీ ప్రజలందరి ఎదుట యెహోవాయే దేవుడని నిరూపించబడలాగున ఇశ్రాయేలు ప్రజలందరి ఎదుట ఘనముఖ కార్యం చేసి చూపించాడు. కానీ ఇశ్రాయేలు ప్రజలు ఏం చేశారు? వెళ్ళిపోయారు. దేవుని కార్యాన్ని చూశారు, తదుపరి ఎవరి మార్గాన వాళ్ళు వెళ్ళిపోయారు. ఇతనికి బాధ వస్తా ఉంది, అయ్యో ఏం ఒక్కరన్నా నిలబడలేదు,
ఒక్కరు నిలబడలేదే, ఎందుకు ఇలాంటి బ్రతుకు, ఎందుకు ఇలాంటి జీవితం, ఈ బ్రతుకు బ్రతకపోతే ఏమి అన్నంతగా విసుగు చెందాడు. ఈ దినమందు ప్రభుత్వంలో కూర్చొని దేవుని పిల్లారా, కొన్ని సందర్భాల్లో ఈ సంవత్సరం ప్రారంభం నుండి మన జీవితాల్లో, మన కుటుంబాల్లో ఇలాంటి అనేక సన్నివేశాలు మన మీద కూడా వచ్చి మనల్ని కూడా బహుగా కల్లోలపరచుతూ, మనల్ని కూడా బహుగా కుంగి పరిస్థితిలోనికి మనకి విరక్తి చెంది మన మీద మనమే అసహించుకునేలాగా మన జీవితాల్లో ఇలాంటి సన్నివేశాలు తటస్థించి ఉండవచ్చు. కానీ ప్రభు అంటాడు అవన్నిటిలో నుంచి నేను నిన్ను తప్పించి నీ శక్తికి మించిన యాత్రను, నీ శక్తికి మించిన పరిచర్యను, నీ అనుకున్న దానికంటే మించిన గణముకు కుటుంబాన్ని నీ జీవితంలో, నీ బ్రతుకులో నీవు చూలాగున నేను నీ పక్షములు కార్యం చేయించున్నాను. చవడగొడు గట్టిగా ప్రైసరా. నీ శక్తి అయిపోయింది అనుకున్నా, నీ శక్తి అయిపోయింది, నిజమే. చేసావు గణముకు కార్యం, కానీ నీ శక్తితో దాన్ని అనేకులు ఎదుట నిరూపించుకున్నావు. మంచిదే. కానీ ఆ మాట నీ శక్తికి మించిన ప్రయాణము. అయితే దూత రెండవ మారు వచ్చి తన శక్తిని కాక అతన్ని ముట్టి అతన్ని ఇలా తట్టి నీ శక్తికి మించిన ప్రయాణము నీకు సిద్ధమైనది. ఆమేన్ అంటారా? దేనికి మించిన ప్రయాణం? నీ శక్తికి మించిన ప్రయాణం. దేనికి మించిన ప్రయాణం? శక్తికి మించిన యాత్ర. ఈ ఆత్మీయ యాత్ర నా శక్తితో కూడినదైతే ఉపయోగం ఉండదండి. నా శక్తితో కూడినదైతే కొంత దూరం వెళ్ళిన తర్వాత సతికిలు పడిపోతాం. ఎందుకంటే బైబిల్ పరిశుద్ధ లేఖనాల్లో మాట ఉంది, దేవుడేమో తనని అదిగో ఆ పర్వతంకి వెళ్ళంటాడు. దేవుని మాట అతడు అంగీకరించి ఆ పర్వతానికి వెళితే ఎలా ఉండదో తెలియదు. దేవుని మాట విని అలా ప్రయాణం జరిగించుంటే ఏ విధము కార్యం జరిగదో తెలియదు. కానీ దేవుని మాటను పక్కన పెట్టేస్తాడు. అయ్యా ఆ పర్వతం వెళ్ళమంటాడు, అక్కడికి నేను వెళ్ళను, అంత దూరం. దేవుని ప్రియులారా, దేవుని మాట ఎలా ఉందంటే నీ శక్తితో కూడినదిగా ఉండదు. ఆమెన్ అంటారా? నీ జ్ఞానంతో కూడినదిగా ఉండదండి. ఆమెన్. నీ బలంతో కూడినదిగా ఉండదండి. ఆమెన్. నీవు అనుకున్నట్టుగా జరిగేదిగా ఉండదా? లేదంటాడు, అదిగో ఆ పర్వతంకి వెళ్ళండి. ఆ పర్వతం నేను వెళ్ళను, ఆ పర్వతం దాకా వెళ్ళలేదంటే వెనక్కి పడిపోతాం. వెళ్ళలేను అంటే నీ ఆత్మీయ జీవితము దేవుని యొక్క ప్రణాళిక ప్రకారముగా కొనసాగేదై ఉండదో. ఆమేన్ అందాం. దేవుని ప్రణాళిక ప్రకారం కొనసాగేది అయితే మన శక్తిని అక్కడ దేవుడు చూపించండి, మన శక్తిని అక్కడ చూపించండి. దేవుని ప్రణాళిక ప్రకారం కొనసాగేది అయితే 84వ కీర్తన రాయబడుతుంది, నానాటికి బలాభివృద్ధి నొందొచ్చు. యాత్ర చేస్తారు, ఆగరు. వారి యొక్క ఈ యాత్రలో సౌలభాలు, వారి యాత్రలో సమస్యలలో, వారి యాత్రలో ఎక్కడ వెనక్కి తిరిగిపోరు. దేవుని మాట ప్రకారం స్టార్ట్ అయితే, దేవుని మాట ప్రకారం జరిగించుకుంటూ వెళ్ళేవాడిని అయితే అయిపోయిందమ్మా, నాకు చేత కాదు, ఇదిగో రా నువ్వు వెళ్ళినా అని ఆ లెటర్ తీసో లేదా ఆ బాధ్యత అతని మీద పెట్టి ఇతని వెనక్కి పోడండి, వెనక్కి పోకూడదండి కూడా. అదే అలా పోవటం దేవుని ప్రణాళిక కాదండి. ఒకసారి అలా అడుగు పెట్టామా ఆత్మ సంబంధమైన యుద్ధ రంగంలో, విశ్వాస యాత్రలో, ఆమేన్. నా విశ్వాస యాత్ర కొనసాగుచున్నది, కొనసాగించే యేసు నీవు తోడుండగా, కొనసాగించే యేసు నీవు తోడుండగా, తినుగాలులైన
ఆమె యేసుతో సాగేదైతే ఆగదు. ఆమె ఆగదు. మన శక్తితో చేసేది ఉండదు, మన జ్ఞానంతో సాధించేది ఉండదు. ఎందుకు మాట్లాడుతుంటే తన జ్ఞానంతో ఎన్నెన్నో పలికించాలనుకుంటాడంట. జ్ఞాని అయిన భూమి మీద ఉన్నటువంటి అనేక ప్రజల్లో, అనేక రాజుల్లో ఎప్పటికి కూడా అంత జ్ఞానం కలిగిన లేరని బైబిల్ వాక్య ప్రసంగంలో రాయబడుతుంది. సొలొమోను లాంటి జ్ఞానం ఎప్పటికీ ఎవరికి లేదంట. అయితే ఎన్నెన్నో పరీక్షించాలి, ఎన్నెన్నో తెలుసుకోవాలి, ఎన్నెన్నో అని తను పూనుకుని ఎన్నెన్నో పరిశోధనలు చేస్తాడు, పరీక్షలు చేస్తాడు. చేసి రిజల్ట్ ఏం చెప్తా తెలుసా? అరే ఇది ఉన్నదేనే, ఎన్నో చేసుకొని వచ్చాను, ఎన్నెన్నో కవర్ చేసుకుంటూ ఎంతో కొత్తగా చూపించాను, కానీ ఇది ఉన్నదే, ఎన్ని చేసిన ఇది ఆల్మోస్ట్ ఉన్నదే. అంటే తన జ్ఞానంతో ఏది చెయ్యాలి అనుకున్నా నీ జ్ఞానానికి మించిన దేవుడి జ్ఞానం నిన్ను కొట్టేస్తదే. ఆమేన్. నా జ్ఞానంతో ఏది కట్టలేను, నా జ్ఞానంతో ఏది సాధించలేను, నా జ్ఞానంతో నేను ఎంఏ గాను, బిఏ గాను, డాక్టర్ గాను, ఏది కాను. నా జ్ఞానంతో నేను దీని మీద స్లాబ్ వేయలేను, నా జ్ఞానంతో మిమ్మల్ని ఇక్కడ నేను తీసుకొచ్చి కూర్చొని పెట్టలేదు. దేవుని యొక్క ప్రణాళిక ఉంటే తప్ప, దేవునికి ప్రణాళిక ఉంటే తప్ప. ఆమె నేను ఒక మాట మిమ్మల్ని అడుగుతాను. ఎంఏ బిఏ అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి చదివినవని మంచి అక్కడ పెట్టుకుంటారు, బోర్డులు పెట్టుకుంటారు కదా, WMA ఏదేదో పెడతారు కదా బోర్డులో, ఆయాలజీ అని. ఒక వ్యక్తికి అపాయకరమైన రోగం, నేను ఇంకా మీకు ప్రస్తుత దినాలు బట్టి మిమ్మల్ని అడుగుతాను. అంటున్నది దేశమంతా ఏది కరోనా అని. ఎంత జ్ఞానం కలిగిన మనుషులు లేరండి భూమి మీద ఇప్పుడు, ఎంత జ్ఞానం కలిగిన పరిశోధకులు లేరండి. కానీ ఇంతవరకు వ్యాక్సిన్ వచ్చిందా? మరి ఏమైపోయినట్టు వీళ్ళ జ్ఞానం అంతా? అందుకే మన జ్ఞానం జీరో అవ్వాలి. ఆమె మన శక్తి జీరో అయితే అప్పుడు దేవుని యొక్క శక్తి మనకు కలుగుతుంది. ఆమె మనల్ని కుదురుగా ఉండనివ్వదు. కాళ్ళు ముడుచుకొని లే నీ శక్తితో ఇంతవరకు చేసావు, మంచిదే, కానీ ఇప్పుడు నీ శక్తి కాదు. ఆమెన్. ఇప్పుడు నీ శక్తి కాదు, నేను నిన్ను బలపరచగా నీ శక్తిని పక్కన పెట్టి శక్తిని మించిన ప్రయాణం. ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతాను, ఇప్పుడు మీలో ఈ మధ్యలో కూర్చున్న పాప నెత్తి మీద ఒక 40 కిలోలు వెయిట్ పెడితే మోయగలుగుతుందా? 40 కిలోలు వెయిట్ బరువు. కనీసం 30 కిలోలు పెడితే, అది 20 కిలోలు పెడితే, 5 కిలోలు పెడితే మోస్తుంది. 5 కిలోలు పెడితే మోస్తుంది. ఆమె శక్తిని మించిన వెయిట్ ఒక 30 కిలోలు పెడితే అని నీళ్ళు అలాగే కింద పడేసుకోవచ్చు. ఒకవేళ నేల బిందె అయితే బిందె బదులు నీళ్ళు డమాన్ పడిపోవాలి. ఒకవేళ ఏదైనా శక్తిని మించిందైతే నా వల్ల కాదు నిరూమైనా కూర్చుండిపోతాను. కావాలంటే అక్కడ పెద్దగా అరిచినా ఇతరుల మీద తగాదు పెట్టుకుంటానికి ముందుకు వెళ్తాను. నా వల్ల కాదు, నా చేత ఏమంటున్నావు హల్లెలూయా. కానీ దేవుడు అంటాడు ఎలియాతో, నీ శక్తికి మించిన ప్రయాణం. ఆమె నీ భక్తికి మించింది. నీ భక్తి కాదు, నీ భక్తిని మించినది, నీ విశ్వాసాన్ని మించినది. ఆమె నీ పరిచర్యను మించింది, నువ్వు అనుకున్నటువంటి పరిధిని మించినది. నేనంటాను ఇప్పుడు కూడా, నేను అనుకున్న పరిధిని మించినటువంటి కార్యంలో ప్రభు నడిపించును కాక. అలాంటి జీవితం మనందరి బ్రతుకుల్లో ప్రభు అలాంటి కార్యం చేయను కాక. అలాంటి స్థితిలో మనందరినీ, మన సంఘాన్ని, ఈ శబ్ద యంత్రం మొదలు గమనిస్తున్న ప్రతి ఒక్కరిని ఆ విధంగా ప్రభు ఈ 2020 సంవత్సరం ముగించే లోపు ఒక నూతనమైన తీర్మానంతో రాబోయే కొత్త సంవత్సరానికి ప్రభు ఒక నాందికి బాట వేయును గాక. ఆమేన్. చప్పట్లు కొట్టండి, సంతోషం. హల్లెలూయా. అంటే నేను అడిగితేనే కొడుతున్నాను. హల్లెలూయా. ఇప్పుడు తెగులు కూడా గొంతు దాటి బయటికి రానియరే.
గొంతు దాటి హల్లెలూయా. అది మన శక్తి, కానీ దేవుని యొక్క శక్తి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుని యొక్క శక్తి మన శక్తిని మించినదై, మన శక్తిని మించినదైన ప్రయాణం మన బ్రతుకుల్లో చూపిస్తుంది. మన శక్తిని మించినటువంటి కార్యాలు, మన శక్తిని మించిన కార్యాలు. అది ఏదో కూర్చున్న ఈ మాట వింటున్న, ఈ శబ్ద యంత్రాంగం ద్వారా గమనిస్తున్న నీ జీవితంలో ఈ నీ శక్తిని మించిన కార్యం ఏదో, నీకు ఏది అవసరం అది ప్రభుని అడుగు. ఆమేన్, ఆమేన్. ఆయనకు అసాధ్యమైనది ఏదే, మాట్లాడండి, ఆయనకు అసాధ్యమైనది ఏదే లేదు. ఆయన ఏదైనా చేయటకు ఎవరు నాతో రాలే, నా వల్ల కాదు అనతో. ఎవరు నాతో రాలేదు ప్రభు, నన్ను ఎవరు పలకరించినప్పుడు ఇంత కార్యం చేశానే, కొంచెం అన్న వాళ్ళకి ఆలోచన లేదా? 400 మంది ప్రవక్తలను చంపించానే, నీవు ఈ ప్రజలందరూ కళ్ళు ఎదురు నీవే దేవుడు నిరూపించానే, ఒక్కరన్నా మాట్లాడారు ప్రభు, నాకొద్దు నీ పరిచర్య, నాకొద్దు ఇలాంటి కుటుంబం, నాకొద్దు. ఎన్ని రకాల వంటలు పెట్టిన కూడా ఒక్క రోజున కూర బాగా చేసేవాళ్ళు లేదు. నా భార్య లేదా నా భర్త, నన్ను భార్య కదండి భర్త. హల్లెలూయా. ఎంతగా మురుగు చేసుకొని వచ్చిన ఉతికి నీట్గా ఫ్రెష్గా ఐరన్ చేసి నీకు ఎంత అందంగా అలంకరించి పంపిస్తాను. ఒక రోజన్నా నా భార్య మంచి ఉతికింది అన్నావా? ఇలాంటి భర్త నాకు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా గమనించండి, శక్తికి మించిన కార్యాలను ప్రభు చేయుటకు సమర్థుడు. ఒక రోజన్నా నన్ను ఒక్క సందర్భంలో అయినా ఆమె దగ్గరికి వెళ్ళి మాట్లాడవచ్చు కదా, ఆమె దగ్గరికి వెళ్ళి మాట్లాడవచ్చు కదా, ఏం చేసాడమ్మా అతను అనొచ్చు కదా, అనొచ్చు కదా అనుకుంటూ, ఎందుకమ్మా ఈ బ్రతుకు అనుకుంటూ విరక్తి చెంది చెట్టు కింద పోయి నిద్రపోతున్నాను. విరక్తి చెంది ఈ మాటతో ప్రభు నాతో కూడా మాట్లాడుతున్న తరుణం ఇది. ఆమె ఈ శబ్ద యంత్రము ద్వారా గమనిస్తే నీతో కూడా మాట్లాడుతున్న తరుణం ఇది. హల్లెలూయా. దేవుడు మాట్లాడితే కుటుంబాలు కట్టబడతాయి. ఆమె మేము నిలబడి మాట్లాడితే ఉపయోగపడతాం. నేను నిలబడి ఎవరు తిప్పి అటు తిప్పి ఇటు తిప్పి అక్కడ వాక్యించదు ఇక్కడ వాక్యించదు అని నేను మాట్లాడిపిస్తే ఉపయోగపడదు. దాని ద్వారా ఏ విధమైనటువంటి ఆశీర్వాదము నీ తలుపు తట్టదండి. దేవుడు మాట్లాడితే ఆమె అది అంటాడయ్యా, నువ్వు ఒక్క మాట చెప్పక్కడైనా నీ దాసుడునైనా నా పనివాడు బ్రతుకుతాడు. నువ్వు ఒక మాట చెప్తే, అంటే నువ్వు మాట్లాడితే, నా మాట ఏముంది? అతడు శతాధిపతి అంట, కైమండర్ అయినా అతడు అంటే నా చేతి కింద కూడా అనేక మంది పని వాళ్ళు ఉన్నారు. నేను రమ్మంటే వస్తాడు, పొమ్మంటే పోతాడు. అయినా నీ దాసుడు నేను, అతడు చూడండి తన దేవుని ఎదురు ఎంత తగ్గించుకుంటాడు. నీ దాసుడినైనా అని అంటాడు, నీ దాసుడినైనా నా పనివాడు, నేను నీ దాసుడిని, నా పనివాడు రోగవంతుడు, ఒక మాట చెప్పాడు బతుకుతాడు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అది నా శక్తితో ఏం చేయలేనయ్యా, నా శక్తితో ఏం చేయలేదు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సందర్భాన్ని బట్టి ఒక చిన్న మాట చెప్తాను. ఆమేన్, హల్లెలూయా. దేవుడు మన ఈ ఎలిం ఫెయిత్ ఈ సహవాసంలో పరిచర్యలో ముందుకు కొనసాగుతున్న మన జీవితంలో ఇంతవరకు ఎన్నెన్నో ఒడిదుడుకు సమస్యలు, ఎన్నెన్నో ఇక్కట్లు ఆయనను దేవుడు కాపాడుకుంటూ వచ్చాడు. ఆమేన్, ఆమేన్. ఈ 2020 సంవత్సరపు చివరి దినాల్లోనికి వస్తా ఉన్నాం. ప్రభు మనని ఇంక నువ్వు విశేషంగా నడిపించను గాక, విశేషమైన కార్యాలతో ప్రభు మన కుటుంబాన్ని కట్టును గాక. మన శక్తికి మించిన పరిచర్య మన బ్రతుకునందు, మన శక్తికి మించినటువంటి కార్యాలు మన కుటుంబమునందు, నీ చదివిన దానికి మించిన ఉద్యోగం, నీ ఖర్చుకు మించిన లాభాలు నీ బ్రతుకునందు ప్రభు నీ కల్లారా నీ కలుగునట్లుగా ప్రభు చేయునుగాక. నీ శక్తికి మించిన నీ ఉద్యోగంలో, నీ శక్తికి మించిన నీ ఆలోచనకు మించిన ప్రమోషన్
నీకు ప్రభు దయచేయునుగాక. ఎప్పుడు నువ్వు లేచి ఆయన మాట ప్రకారం ప్రయాణం స్టార్ట్ చేస్తే నిద్రవాత అనుకునక లేయాలి. ఆమె ప్రభు అలాంటి కృప మనకి దయచేయునుగాక. అలాంటి మార్గమందు ప్రభు మనం నడిపించునుగాక. నడిచే కొలది ఆ మాట చదవండి. వారు నానాటికి 85వ కీర్తన ఆ మాట నేను ముగించేస్తాను. వారు నానాటికి బలాభివృద్ధి నొందుచు. వారు నానాటికి బలాభివృద్ధి నొందుచు. ఏం చేస్తారంట? బలాభివృద్ధి నొందుచు. వారు నానాటికి బలాభివృద్ధి నొందుచు. నానాటికి బలాభివృద్ధి నొందుచు. ఎప్పుడు ఈ యాత్రలో, ఆ యాత్రలో ఏం పొందాలి? బలాభివృద్ధి నొందుచు. చెప్పండి అండి, ఏం పొందాలి? బలాభివృద్ధి పొందాలి. ప్రయాణము చేయుదురు. 84వ కీర్తన ఉందన్నమాట. బలాభివృద్ధి పొందుచు ప్రయాణము చేయుదురు. నా శక్తి అయిపోయింది అని నీరసించి కూర్చునేవారుగా ఉండక బలం ఏమవుతుందంట? మాట్లాడండి. బలం ఏమవుతుందంటే ప్రయాణం చేసుకుని బలం ఏమవుతుందంట? మన ఆత్మజ్యోతి ఏమవ్వాలి? దైవికంగా ఎదిగకూడదు. మన ఆత్మజ్యోతి ఏమవ్వాలి? అభివృద్ధి చెందాలి. అభివృద్ధి చెందాలి. నానాటికి ఇంకొంచెం అభివృద్ధి చెందాలి. ఆత్మీయ జీవితం, ప్రార్థన అనుభవం. నా శక్తి ఇంతే. 2000 సంవత్సరంలో ప్రారంభించే ప్రార్థన అప్పుడు అంతకన్నా చేసేవాడిని. ఇప్పుడు కనీసం 1.5 2-3 గంటలు దాటాలి. కానీ ఇప్పుడు ఎంతవరకు వస్తుంది ప్రార్థన? 2005 సంవత్సరాలు బాప్తిజం తీసుకున్నాను. అప్పుడు చేసేది 10 నిమిషాలు ప్రార్థన. ఇప్పుడు ఎంతవరకు ప్రార్థన? ఇప్పుడు తండ్రి దేవ చేసే కాపాడు అంతే. అది కాదండి ప్రార్థన. శక్తికి మించిన దేవునితో సహవాసం గల వారిమిగా ఆత్మీయ యాత్రను ముందుకు కొనసాగించుకునేదేమో కాక ఆయన మాట ప్రకారం నానాటికి బలాభివృద్ధి నొందుచు. బలం తక్కువ కాకూడదు. అలాంటి కృప మనకందరి ప్రభు దయచేయచ్చు. సొమ్మచీలిపోయి మన జీవితాల్లో, మన బ్రతుకుల్లో ఘనము కార్యాలు ప్రభు తన నామానికి మహిమకున్నట్టుగా చేయొచ్చు. ఆయన రాకడ కొరకు ఆయుధపరచును గాక. ఇంక విశేషమైన కృపలో ప్రభు మనం ముందుకు నడిపించును గాక. మోకరించడం ప్రార్థించడం మోకరించడం. యేసయ్యా నీ కృప తెచ్చండి. యేసయ్యా మరణ అపేక్ష గల వాడై, తనకు తానుగా సోలిపోయిన వాడై, విరక్తి చెంది చచ్చిపోతా అనుకుంటూ చెట్టు కింద పడుకొని ఉన్నాడంట. ఏం ప్రజలు, ఇలాంటి ప్రజలు, ఈ ప్రజలు ఏం ప్రజలు? ఇంతగా ఘనము కానీ ఇలా వీరందరూ కొన్ని ఎదురు చేసి చూపించినా కూడా ఒక్కరన్నా సపోర్ట్ మాట్లాడలేదే, ఒక్కరన్నా పక్షం నిలబడలేదే. ఇలాంటి ప్రజలతో బ్రతకటం కంటే, అసలు ఇలాంటి బ్రతకటం కంటే మరణిస్తే బాగుంటుంది అన్నట్టుగా విరక్తి చెందాడు. అవును పిల్లరా, కొన్ని సన్నివేశాల్లో మనకు అర్థం కాని పరిస్థితి మన మీద పడి మనము కూడా అలాగనే బాధ చెందుతుంటాం. బ్రతికిది ఎంతగా రుచికరంగా వెళ్ళిపోయిన ఒక రోజైనా పోగొట్టిన భర్త ఎంత నీట్గా ఫ్రెష్గా ఐరన్ చేసి ఇచ్చిన ఒక రోజైనా మెచ్చుకోడు. ఏం జీవితం, ఎలాంటి భర్త. ఎంత కష్టపడ్డా మా మేనేజర్ నా ఉద్యోగంలో సరైన ప్రమోషన్ పెంచే ఆ ఆలోచన చేయట్లేదు. ఏ ఉద్యోగం, ఏం శాలరీ అనుకుని విరక్తి చెందుతున్నామా? అది ప్రభు ఉంటాడు. మించిన కార్యాన్ని నేను నీ బ్రతుకులో నిశ్చయంగా చేయబోతున్నాను. అదే నీ చెంతకు రానివ్వకు, కృంగకు. నీ కనులారా చూసినట్లుగా నీ బ్రతుకునందుకు గొప్ప కార్యం చేయబోతున్నాను అని ప్రభు ఈ దిన ముందు నీతోనే మాట్లాడుతున్న సన్నివేశం ఇది. గమనించు సహోదరుడా, గమనించండి సంగమా, గుర్తించండి. నీ శక్తిని
అంచనా వేసుకొని ఇక అయిపోయింది అనుకోబాకు. అట్లా అయిపోయిందని చెప్పించేవాడు అపవాది, సాతాను, మోసగాడు. కుయుక్తితో నీకు ఏదో ఒక విధంగా దేవుని యొక్క మార్గం నుండి పక్కకు తొలగించాలని ప్రయత్నం చేస్తూ ఉంటాడు. గమనించు, నీ శక్తిని లెక్కలు వేసుకోబాకు. నీ శక్తి ఉపయోగపడదండి. దేవుని ఎదుట మన శరీర సంబంధమైన బలం, మన శరీర సంబంధమైన శక్తి లెక్కలోనికి రాదండి. మన ఆలోచన లిస్టులోనికి రాదండి. మన జ్ఞానం లెక్కలోనికి రాదండి. సొలొమోను అంటాడు, ఎన్నో పరీక్షించి చివరికి నిష్ప్రయోజనమైనాను, ఎందుకంటే ఎంత పరీక్షించి చేసినా ఇది ఉన్నదే, కొత్తదేం కాలేదు అన్నాడు. కనుక దేవుని ఎదుట మనం తక్కువగా ఆయన శక్తి మన జీవితాలు గొప్ప కార్యాలు చేసేదిగా అప్పగించుకుందాం. పరిశుద్ధుడా, కృప చూపండి, కార్యం చేయండి. సోదరి ప్రార్థన చేస్తాడు. స్తోత్రం, 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 స్తోత్రం. ప్రేమగల తండ్రి, కృపగల యేసయ్యా, నీకు వందనాలు ప్రభువా. ఈ పునరుద్ధాన కాల దినమందు ప్రభువా, మీ దాసుని ద్వారా మీరు మాతో మాట్లాడారు ప్రభు. ఒకనొక సమయంలో ప్రభువా, ఏలియా 400 మందిని ఎదిరించి నీ నామాన్ని ప్రకటించి నిన్ను నిరూపించుకున్నాడు ప్రభువా. అదే కొద్ది దినాల తర్వాత ప్రభు ప్రాణాపేక్ష కలవరే ఒక స్త్రీకి భయపడి అరణ్యంకు పారిపోయాడు ప్రభు. మీరు పారిపోయాడని విడిచిపెట్టగా ప్రభు మళ్ళీ భోజనం పెట్టి ధైర్యపరిచినందుకు మీకు స్తోత్రములు ప్రభు. మా జీవితంలో కూడా నాయన మేము చెప్పుకోవడానికి చరిత్రలేనే ప్రభు, నిజమైనది ఇప్పుడు చేయలేకపోతున్నాం. దేవ, మా దయతో కనికరించండి. ఈ వాక్యం ద్వారా మేము బలపరచబడినందుకు మీకు స్తోత్రములయ్యా. శక్తికి మించిన ప్రయాణం చేయడానికి ఏలియా పూనుకున్నట్లుగా మేము కూడా పూనుకోవాలి. 40 రాత్రి పగలందరూ ప్రయాణము చేసి యెహోవా పర్వతం మీదకి వెళ్ళాడు ప్రభువా. మేము కూడా ప్రభువా శక్తికి మించిన ప్రయాణము చేసి నిన్ను చేరుకోవాలి. నీవే మా గమ్యంగా ఎంచుకోవాలి ప్రభువా. అనారోగ్యమని ప్రభువా, సమస్యలేని ప్రభువా నిన్ను పక్కన పెట్టకూడదు ప్రభువా. అన్యజనుల్లో నాయన ఈ ప్రజల మధ్య నీకు జ్ఞాపకార్థ సూచనగా మమ్మల్ని నిలబెట్టండి. పారిపోయే స్థితిలో ఉన్న ఏలియాకు మీరు ధైర్యపరిచినట్లుగా మమ్మల్ని ధైర్యపరిచిన దైవమా, ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరిని మీరు ధైర్యపరచండి. ముఖ్యంగా నాయన మమ్మల్ని ధైర్యపరిచినందుకు మీకు స్తోత్రం. ప్రయాణంలో వెనుతిరిగా ప్రభువా యెహోవా పర్వతం చేరేంత వరకు నీ కృపలో మేము పోరాడే సహాయం దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. కనికరము గల నా యేసు ప్రభువా,